వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. చూస్తున్నాం కదా, గజేంద్రుడు ప్రాణముల్ఠావులు తప్పెను, మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్పై తప్పరం బెరుగ మన్నింపందగుందీను నేను రావే ఈశ్వర కావవే వరద. సంరక్షించు భద్రాత్మక అంటే రాలేదా? ఏనుకేం జ్ఞానం ఉంది, నేను ఎందుకు పోవాలనుకున్నాడా? లేదే. ఏనుగు పిలిచినా వెళ్ళాడండి. రామావతారంలో జటాయు ఓ గద్ద, పక్షులలో గద్ద. శాస్త్రం ప్రకారం గ్రద్దను ప్రయాణం వెళ్ళేవాడు గద్దను చూడకూడదని శాస్త్రం. కొన్ని ఉన్నాయి శకున శాస్త్రం, అన్నీ మర్చిపోయాం, మనకేం తెలియవు. మరి మహానగరంలో అవి పట్టించుకునే అవకాశం కూడా లేదు. కానీ శాస్త్రం రాసభస్య రవశ్రేష్ఠ శృగాలస్య దర్శనం. మనం ముఖ్యమైన పని మీద చాలా దూర ప్రాంతానికి ప్రయాణం బయలుదేరినప్పుడు గాడిద అరుపు వినొస్తే మంచిది. శుభశకునం. గాడిద కనపడకూడదు. అలాగే శృగాలస్య దర్శనం, నక్క కనపడాలి, నక్క అరుపు వినపడకూడదు. గరుడస్య ఉభయం శ్రేష్టం. గరుడపక్షి కనపడ్డా మంచిదే, గరుడపక్షి యొక్క కూత కృష్ణ అంటుంది, వినపడ్డా మంచిదే. కానీ గృధ్రస్య చ నచోభయం, గ్రద్ద కనపడకూడదు, గ్రద్ద అరుపు వినపడకూడదు. అంటే గ్రద్ద అపశకునం. అలాంటి గ్రద్దగా ఉన్న జటాయువును కూడా పరమాత్మ మోక్షం ఇచ్చాడు కదా. ఆయనకు ఉందా అండి భేదం? ఛీ నువ్వు గద్దవు పనికిరాదు అని పంపించలేదే. ఆ జటాయువును తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కన్న తండ్రిని చూసినట్టు చూచాడు, ప్రేమించాడు. గ్రద్దకు కూడా తాను స్వయంగా దగ్గర ఉండి దహన సంస్కారం చేశాడు. తండ్రికి కూడా చేయలేదు. రాముడు చేశాడా? లేదు కదా. కన్న తండ్రిలాగా గ్రద్దకు చేశాడు. ఆ గ్రద్దను మోక్షం పొమ్మని చెప్పాడు. అహం ఆజ్ఞాపయామి త్వాం అన్నాడు. నేను ఆజ్ఞయిస్తున్నాను పో మోక్షానికి. యాగతి యజ్ఞశీలానాం ఆహితానాంచ ఆహితాగ్నేయ గతి అపరావర్తినాం యాచ చెప్పాడు. యజ్ఞం చేసేవారికి, నిత్యాగ్నిహోత్రులకు, వైకుంఠానికి పోయేవాళ్ళు ఏ లోకానికి పోతారో నిన్ను నేను ఆ లోకానికి పంపిస్తున్నాను, ఇలా ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళవయ్యా లోకానికి అన్నాడు రాముడు. కాబట్టి గ్రద్దను కూడా గజేంద్రుణ్ణి కాపాడాడు. రామావతారంలో గద్దను కాపాడాడు. అదే రామావతారంలో ఒక కాకి, పక్షిణాం కాకి చండాలహ అని శాస్త్రం. పక్షులలో కాకి అనేటువంటిది చండాల పక్షి అని శాస్త్రం. దాన్ని తాకరాదు, దాన్ని చూడరాదు, దాని అరుపు వినరాదు, ఏదో చాలా ఉన్నాయి శాస్త్రంలో. కానీ రాముడు ఆ కాకిని కూడా కాపాడాడు కదా. సీతమ్మ వక్షస్థలాన్ని గాయపరిచిన కాళ్ళ మీద పడితే బ్రతుకుపోరా, అమ్మ క్షమించింది, స్వామి క్షమించాడు. అంటే గ్రద్దను కాపాడాడు, ఓ కాకిని కాపాడాడు. ఆయనకుందా అండి భేదం, పక్షపాతం ఉందా? ఉంటే గద్దను కాపాడుతాడా? పరమాత్మకే పక్షపాతం లేదు, మరి మనకెందుకండి పక్షపాతం? పరమాత్మ నామాన్ని ఫలానా వారు కీర్తించకూడదని ఎవరు చెప్పారు ఎక్కడైనా? లేదే. పక్షపాతం లేదు, అందరూ కీర్తన చెయ్యండి. అంతేకాదు ఇంకోడున్నాడు, రావణాసురుడి తమ్ముడు
విభీషణుడు వచ్చి శరణు వేడాడు. సముద్రం యువతల ఒడ్డున ఉండి శరణు వేడితే వాడు అసలు రాక్షసుడు, రావణాసురుని తమ్ముడు. అలాంటి వాడిని కాపాడాలా వద్దా అనేటువంటి ప్రశ్న వస్తే అందరూ వద్దన్నారు. సుగ్రీవుడు, అంగదుడు, నలుడు, నీరుడు, గజుడు, గవయుడు, గవక్షుడు, శరభుడు, గంధమాదనుడు అందరూ వద్దు వద్దు వద్దు. వాడు వచ్చింది శత్రువు దగ్గర నుంచి. శత్రుసకాశాత్ సంప్రాప్త సర్వథా శంఖ్య ఏవహి. వాడు వచ్చింది లంకరించండి, రావణాసురుని తమ్ముడట, మన శత్రువుకు తమ్ముడు. వాడు వచ్చింది వాణి వంటో మన వంతు మనకేం తెలుసు. గూఢచారిగా వచ్చాడేమో, మనను ఆశ్రయించిన నటించి ఆశ్రయాన్ని పొంది మన దగ్గరే ఉండి మనందరం బాగా నమ్మి కమ్మగా నిద్రపోతే అందరినీ తినేసిపోతే ఏం చేస్తామండి. వరస రాక్షసుడు వాడు. వాడికి మానవుల ఆహారమే కదా. కాబట్టి నమ్మవద్దు, అభయం ఇవ్వవద్దు, వాడిని రానియవద్దని అందరూ అడిగారు. సుగ్రీవుడు, అంగదుడు, నలుడు, నీరుడు, అందరూ అడిగారు. ఆయనేమన్నాడు రాముడు, మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన. నేను నీకు మిత్రుణ్ణి అని వచ్చిన వాడు ఎవడైనా నేను వాణ్ణి వదిలిపెట్టను, తీసుకుంటాను. అంతటి మహానుభావుడండి పరమాత్మ. ఆయనకి ఎక్కడివ్వండి ఈ భేదాలన్నీ, ఎక్కడివ్వండి ఈ దోషాలన్నీ, ఎక్కడున్నాయి ఈ పక్షపాతాలన్నీ? లేవు. ఓ గ్రద్దను కాపాడాడు, ఓ కాకిని కాపాడాడు, ఓ రాక్షసుని కాపాడాడు. అంతేకాదు రావణాసురుని తమ్ముడు వచ్చాడా, రావణాసురుడు వస్తే మరీ బాగుండేది అన్నాడు. ఎదివా రావణస్వయం విభీషణోవా సంప్రాప్త ఎదివా రావణస్వయం. సరే ఏం చేద్దాము, తమ్ముడు వచ్చాడా, సరే పోనీలే సవరించుకుందాం అన్నాడు. అంటే ఏమనుకున్నాడు, రావణాసురు శరణు వేడుతాడేమో అభయమిద్దాం అనుకున్నాడు. తన భార్యను అపహరించి తనకిన్ని కష్టాలు కలిగించిన రావణాసురుడు వచ్చినా రక్షిస్తానన్న పరమాత్మకు పక్షపాతం ఉందే, భేదముందే, ద్వేషముందే? అలాంటివేవీ లేవు. అంతేకాదు కోసల రాజ్యంలోని ప్రజలందరికీ మోక్షం ఇచ్చాడు కదా, గడ్డి ప్రకృతితో సహా. తాను సరయూ నది ద్వారా వైకుంఠానికి వెళుతున్నప్పుడు తన వెంట వచ్చిన వారందరికీ మోక్షం ఇచ్చాడు. అందరికంటే పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చివరికి గడ్డి పరక కూడా, తన వెంట వచ్చిన గడ్డి పరకకు కూడా మోక్షం ఇచ్చాడు. ఇక కృష్ణావతారంలో గోపికలకు పాపం వాళ్ళకి ఏం తెలుసండి. గోపికలు కృషి, గోరక్ష, వాణిజ్యం, వ్యవసాయము, పశుపరిపాలన, వ్యాపారం, ఈ ముడిచి బతికేవారు కదా. వాళ్ళకి ఏం తెలుసు పాపం. న్యాయంగా ఏ జ్ఞానము లేదు, శాస్త్రం రాదు, ధర్మం తెలియదు, తపస్సు లేదు, జపం లేదు. కానీ కృష్ణుడంటే ప్రేమ ఉంది, అదొక్కడి చాలన్నాడు. నా మీద ప్రేమ ఉన్నవాడు ఎవడైనా నాకు నావాడే అన్నాడు. వాళ్ళు గోపికలని కానీ, మరి గొల్లవారని కానీ, శాస్త్రం తెలియదని కానీ, ధర్మం లేదని కానీ అనలేదే స్వామి. వాళ్ళను ప్రేమించాడు, వాళ్లకు మోక్షం ఇచ్చాడు, వాళ్ళ వెంటనే తిరిగాడు, వాళ్ళతోటే ఉన్నాడు. పరమాత్మకు లేని భేదం నీకెందుకు? అవునా? అందువల్ల రేపల్లెవాడలోని వారిని కాపాడాడు. మథురా నగరంలో ఒకడున్నాడు మాలాకారుడని, అంటే పూలు తెచ్చి మాలలల్లి అమ్ముకొని బతికేవాడు. కృష్ణ బలరాములు మథురా నగరానికి వచ్చి అలా వెళుతూ రజకుణ్ణి వస్త్రాలు అడిగి తీసుకొని, కుబ్జ అంటాం, గంధం చేస్తుంది, ఆమె నుండి గంధము తీసుకొని ఆ పక్కన ఉంది మాలాకారుని ఇల్లు, ఆ ఇంటికి తానే వెళ్ళాడు. ఏమయ్యా, రాజుగారు పిలిచారు, కాస్త మంచిగా పోవాలి కదా, 4 మంచి పూలమాలలు ఎదురాదు మెళ్ళ వేసుకొని పోతాం అడిగాడు. వాడు పరమభక్తుడు. అయ్యా, నా అదృష్టం అండి, మీరే వచ్చారా?
ప్రసాద పరమవు నాథ మమగేహముపాగతవు అంటారు. ఎంత దయండి మీకు, నాలాంటి వాడిని ఇంటికి వచ్చారా అని సంతోషంగా పుష్పమాల తల్లి సమర్పించాడు. సంతోషించిన స్వామి ఏం వరం కావాలి కోరుకో అని అడిగాడు. పోతన చెప్తాడు భాగవతంలో, నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాంత అపార భూతదయయును తాపసమందార నాకు దయచేయగదేనడిగాడు. ఎంత చూశాడు, ఎంత భక్తుడో బాలాకారుడు, ఎంత జ్ఞానం అర్థమైందే. వాడు చేస్తున్న పని మనకి ఎందుకండి, వాడి జాతి వాడి కులంతో మరొకేం పని, వాడి మనస్సు ఏమిటి, వాడి గుణమేమిటి, ఏమంటున్నాడు, నీ పాద కమల సేవయు. పరమాత్మ నేనెప్పుడూ నీ పాద పద్మాలే సేవించాలి, నీ పాద అర్చకుల తోడి నెయ్యము, నిరంతరం నీ పాదాలను పూజించేటువంటి భక్తులతోటి నాకు బంధుత్వం కావాలి. నితాంత అపార భూతదయయును, సకల ప్రాణుల యందు దయ కలగాలి. నాకు ఈ 3 ఇవయ వరంలాగా అన్నాడు. మోక్షం అడగలేదు, నువ్వు కావాలి అనలేదు మాలాకారుడు, ఇవి కావాలి. పరమాత్మ పాద సేవ కావాలి, పరమాత్మ పాద సేవకులతో బంధుత్వం కావాలి, సకల ప్రాణం దయ చూడాలి. ఇచ్చేసాడు, తాను స్వయంగా వెళ్ళి ఇచ్చాడు. కుబ్జను తాను స్వయంగా గంధం అడిగి ఆమెను తరింపచేశాడు. కాబట్టి ఆయనకు ఫలానా జాతి వాడు ఫలానా కులం వాడన్న భేద వివక్ష ఆయనకు లేదు. అందరినీ కరుణించాడండి. అయినప్పుడు అలాంటి పరమాత్మ నామాన్ని ఫలానా వాళ్ళే కీర్తించాలని ఏమో ఉంటుందండి, ఎలాంటి నిషేధం లేదు. అంటే మరి అదేమిటండి, కొందరు వేదాన్ని చదవకూడదు, కొందరు ఫలానా ఆశ్రమాలు ధర్మాన్ని స్వీకరించకూడదు, కొందరు ఫలానా యాగం చేయకూడదు అని ఉన్నాయి కదా నియమాలు. మరి మీరు మొత్తం ఏం లేదు అంటున్నారు ఏమిటి? అవన్నీ తప్ప? వేదం చెప్పలేదా, ధర్మశాస్త్రం చెప్పలేదా? వీరేవీ లేవు అందరూ. నేను దేనికంటున్నామయ్యా అందరనే? భగవంతుని నామ సంకీర్తనం చెయ్యటానికి ఏ వేదం నిషేధం చెప్పలేదు, ఏ పురాణము చెప్పలేదు, ఏ ధర్మశాస్త్రము చెప్పలేదు. యజ్ఞం చేయటానికో, యాగం చేయటానికో, తపస్సు చేయటానికో, మరేమైనా చేయటానికో కొన్ని నియమాలు ఉన్నాయి. ఉపనయనమే కావాలి, నిత్యాగ్నిహోత్రుడే కావాలి, శమము, దమము, శాంతము, తితిక్ష, ఉపరతి అనేటువంటి సాధన సప్తకం ఉండాలి. అవన్నీ వాటికండి. నిత్య నైమిత్తిక కామ్యకర్మలకు, యజ్ఞయాగాదులకు, తపస్సుకు, జపానికి, అలాంటి వాటికి మరి వేదం కావాలి. వేదం కావాలంటే ఉపనయనం కావాలి, ఉపనయనం కావాలంటే శ్రౌతస్మార్త అధికారం కావాలి కదా. శ్రౌతము స్మార్తమన్న నియమానికి లోబడి అధికారం ఉండి ఉపనయనం చేసుకొని వేదాధ్యయనం చేసి వేదార్థాన్ని తెలుసుకొని మంచి గురువును ఆచరించి మంత్రాన్ని పొంది మంత్రార్థం తెలుసుకొని మంత్రమైన పరమాత్మ యొక్క గుణాలను ధ్యానం చేసి పరమాత్మను ఇంత దూరం ఉంది. నియమబద్ధంగా భగవంతుణ్ణి చేరాలంటే బ్రాహ్మణుడు కావాలి, ఉపనయనం చేసుకోవాలి, గురువును ఆశ్రయించాలి, వేదాలు చదవాలి, మంత్రాన్ని పొందాలి, మంత్రార్థాన్ని తెలుసుకోవాలి, భగవంతుణ్ణి ధ్యానించాలి, యోగంతో చెయ్యాలి, భగవంతుణ్ణి దర్శించుకోవాలి, పరమాత్మ గుణాలను కీర్తించాలి. ఇన్ని మార్గాలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళకండి, మనకేం లేవు. మనకంటే మనకేదొద్దు, మనకు వేదము వద్దు, ఉపనయనము వద్దు, యజ్ఞము వద్దు, యాగము వద్దు, ఏమీ వద్దు. మరేం కావాలి? హరే రామ హరే రామ 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 హరే హరే అనటానికి వేదం కావాలి, ఉపనయనం కావాలి. అవన్నీ వాటికండి. యజ్ఞములకు, యాగములకు, తపస్సుకు, జపానికి
యోగమునకు వాటికా నియమాలు, నామ సంకీర్తనకు ఏ నియమము లేదు.